హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారు తన క్యారెక్టర్‌ని దిగజార్చుకుంటూనే ఉన్నారా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 'గేమ్ చేంజర్' ఈవెంటు రాజమండ్రిలో జరిగింది. గత శనివారం మనందరికీ తెలిసిన విషయమే. చాలా గ్రాండ్‌గా చేద్దామనుకోని చేశారు ఈవెంటు. దానికి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఆ ఈవెంట్‌ని సరిగ్గా జరుగుతుందో లేదో చూడడానికి లోకల్ ఎమ్మెల్యేలు, పొలిటికల్ పార్టీ లీడర్స్ అంతా ఎళ్లి మరి ఆ ఏర్పాట్లన్నీ సమీక్షించారు. రాజమండ్రిలో అట్టహాసంగా జరిగినటువంటి ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు చాలా మాట్లాడారు. దాన్ని ఆసరాగా తీసుకుని యూత్ సైలెన్సర్ తీసి రై 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 అని ఎళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఇద్దరు. ఒకరి పేరు మణికంఠ, ఇంకో పేరు చరణ్. ఇద్దరు చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు మూడో రోజు ఇది. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ కానీ, సినిమా బృందం కానీ, సినిమా నటులు కానీ ఎవరు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. అసలు ఏంటి ఈ న్యాయం ఏంటి? చెప్పడానికేమో నీతులు 200 కిలోమీటర్లు లాగుతాడు పవన్ కళ్యాణ్. గతంలో అల్లు అర్జున్ విషయాన్ని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏమన్నాడండి? కుటుంబ బాధ్యతగా వెళ్ళవలసింది అల్లు అర్జున్. నెక్స్ట్ డేనో ఎప్పుడో ఎళ్లి కలిసినడితే చాలా బావుండేది అన్నాడు. మరి 2 రోజులవుతుంది. ఇది మూడో రోజు. రేపు 4 అవుతది. ఇప్పటి వరకు ఈ సినిమా బృందం గాని, ఎవడు గాని ఎందుకెళ్లి కలవలేదు? పవన్ కళ్యాణ్‌ని ఎందుకెళ్లి మాట్లాడతలేదు? అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఆ మీటింగ్‌కి రాకపోతే, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఈవెంట్‌కి ఎళ్ళేవాళ్ళు కాదు కదా! పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఈళ్ళంతా కావాలనే కదా! పాస్‌లిచ్చి, అవిచ్చి, ఇవిచ్చి పబ్లిక్‌ని అట్రాక్ట్ చేసి గేమ్ చేంజర్ అని అదని, ఇదని పిల్లల్ని రాజమండ్రి వరకు నడిపించింది. ఇప్పుడు క్లియర్‌గా తన వరకొచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ప్లేట్ మార్చేస్తున్నాడు. ఎంత చండాలంగా మారుస్తున్నాడంటే, తను ఉన్న పదవికి, తన ఏజ్‌కి, తను చదివిన బుక్స్‌కి, తను చెప్పే నీతులకి అన్నిటికి గుండు సున్నా పెట్టి క్యారెక్టర్ మొత్తాన్ని పోగొట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం ఆ ఏడీపీ రోడ్లు వేయలేదు. అందుకోసమే ఈ యాక్సిడెంట్ జరిగిందనేసి వైఎస్ఆర్‌సీపీ పార్టీ పైన తోసేసే నెపం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఇది ఎంతవరకు న్యాయం? గత ప్రభుత్వం రోడ్లు వేయలేదంట. దానికోసం ఆ రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఆ పిల్లలు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారంట. అసలు నిజం చెప్పాలంటే నువ్వనేవాడివి మీటింగ్ పెట్టకపోతే, నువ్వనేవాడివి రాజమండ్రిలో ఫంక్షన్ చేయకపోతే, నువ్వనేవాడువు నీ కొడుకులు, నీ సినిమా బృందాలు, నీ టీమ్ అంతా వచ్చి అక్కడికి రాకపోతే అసలు వాళ్ళు అక్కడికెందుకొస్తారు? అక్కడికొచ్చి రిటర్న్ ఎళ్ళేటప్పుడు ఎందుకు ప్రాణాలు కోల్పోతారు? ఇప్పటి వరకు ఆ రోడ్ల మీద కొన్ని వందల, వేల, వేల మంది ట్రావెల్ చేసుంటారు. మరి ఇప్పటి వరకు ఎందుకు యాక్సిడెంట్లు జరగలేదు? నీ ఈవెంట్‌కొచ్చినప్పుడే ఎందుకు జరిగిందంటే, నువ్వు రెచ్చగొట్టావు గాబట్టి, నువ్వు నీ ఫాన్స్, నీ యూత్ అంటే సైలెన్సర్‌లు తీసేసి నై 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 అని ఎళ్తారని చెప్పావు గాబట్టి, అంతేకాదు రాజమౌళి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లంతా వచ్చి, ఇక్కడ స్టంట్ స్కూల్స్ పెట్టండి అంటూ ప్రోత్సహించావు గాబట్టి. నువ్వు చాలా సీరియస్‌గా చెప్పావు మరి. వాళ్ళంతే సీరియస్‌గా తీసుకున్నారు. మా హీరో చెప్పాడనేసి వాళ్ళు కూడా రై రై అని ఎళ్తూ అలాగే స్వర్గంలోకెళ్ళిపోయారు. కొద్దిగన్నా బుర్ర, బుద్ధి పెట్టుకొని ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరు. హీరో వస్తే ఎగేసుకొని ఎళ్ళటమే. ఇప్పుడు మొత్తానికి ఫ్లేట్ ఫిరాయించేసి పక్క పార్టీ మీద తోసేయటం. నువ్వొచ్చి 7 నెలలవుతుంది నువ్వేం చేసావో చెప్పు ఫస్ట్ ఆ రోడ్డుకి. నువ్వొచ్చి 7 నెలలవుతుంది నువ్వేం చేసావో రోడ్డుకి చెప్పు అంటున్నారు జనాలు. సూపర్ సిక్స్‌కి డబ్బులు లేవు, గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవని బేదేడుపులు ఏడుస్తున్నావు గదా మీడియా ముందు. ఆ! ఇది ఎంతవరకు న్యాయం పవన్ కళ్యాణ్ గారు? అంటూ ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు. అసలు కొద్దిగా కూడా మనస్సాక్షి లేకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు రోడ్లు వేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా? అదే అల్లు అర్జున్ విషయంలో అయితే వెంటనే వెళ్ళుంటే బాగుండేది. ఆ టీమ్ ఎవరో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుండేది. ఎళ్లి మాట్లాడకపోవటమే తప్పు. జరిగి మూడో రోజు నువ్వెళ్ళావా? నీ కొడుకెళ్ళాడా 'రామ్ చరణ్'? ఆ టీమ్ బృందం ఎవరైనా ఎళ్లారా? 'శంకర్' ఎళ్ళాడా? 'దిల్ రాజు' ఎళ్ళాడా? ఎవడు ఎళ్ళలేదు కదా! ఎందుకెళ్ళరు? నీ వరకు ఒక రూలు, పక్కనోడికి ఒక రూలు. మన అయితే ఇంత, పక్కనోడిదైతే ఇంత. కొద్దిగన్నా అసల చెప్పేదానికి, చేసేదానికి సంబంధం ఉంటదా పవన్ కళ్యాణ్ నువ్వు? నీలాంటి రాజకీయ నాయకుడిని, నీలాంటి సినిమా హీరోని ఫిక్షన్ క్యారెక్టర్‌లో తప్పించి రియల్ లైఫ్‌లో ఎవడు చూడయ్యా? ఎవ్వరు చూడడు. అసలు ఇంత నిర్దయగా, ఇంత నిర్లజ్జగా, ఇంత జ్ఞానహీనంగా, ఇంత రెక్లెస్‌గా, ఇంత ఘోరంగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం అంటే కేవలం మీరే. 32,000 మంది తప్పిపోయారు. తీసుకొస్తా ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి, నిఘా వర్గాల దగ్గర నుంచి నాకు
ఇన్ఫర్మేషన్ ఉందన్నావు. దాని గురించి ఇప్పటి వరకు నువ్వు మాట్లాడలా. మొన్నటికి మొన్న ఒక ఎంఆర్ఓకి ఏదైనా జరిగితే అక్కడికెళ్ళి నానా కొట్టుకుంటే అక్కడికెళ్ళి నానా గొడవ చేసావు. పక్కనే నువ్వు చెప్పావు గదా! సుగాలి ప్రీతి గురించి ఇప్పటి వరకు ఒకసారైనా మాట్లాడావా? లేదు. సీజ్ ద షిప్ అన్నావు. 7,00,00,000 లాసు. అసలు ఏంటి సార్ మీరు? అసలు టి అసలు ఏం పని పొలిటీషియన్స్‌కి సినిమా ఈవెంట్స్ దగ్గరికి ఏం పని అని అడిగారు. ఇప్పుడు మీరెలా ఎళ్లారు? సినిమా ఈవెంట్స్ దగ్గరికి మీరెలా ఎళ్లారు పొలిటీషియన్‌గా? అసలు ఎంతంటే అంత ఒక్కరు గూడా ఎళ్లి పరామర్శించకపోగా కుటుంబానికి ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి 5,00,000 ఇచ్చారా? 'దిల్ రాజు' అయితే ఇంకో 5,00,000 ఇచ్చాడా? అదే అల్లు అర్జున్‌కి అక్కడ వేరే స్టేట్‌లో జరిగితే మీరంతా కలిసి 2,00,00,000 ఇప్పిస్తారా? అసలు పక్కన గూడా నిలబడకుండా మాట్లాడకుండా 2,00,00,000 ఇప్పించారా? అప్పుడు నువ్వెందుకు ఇవ్వలేదు అల్లు అర్జున్‌కి? అల్లు అర్జున్ నా మేనల్లుడు తప్పు జరిగితే జరిగింది. నా మేనల్లుడికి నేను ఇంత ఇస్తున్నా. నా పర్సనల్ మనీ నువ్వెందుకు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్? ఇప్పుడెందుకు ఇస్తున్నావు జనసేన పార్టీ నుంచి 5,00,000? మీరు మీ సినిమా వాళ్ళంతా కలిసి కూడా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి చనిపోయిన ఇద్దరికి చరణ్‌కి, మణికంఠకి 2,00,00,000, 2,00,00,000 ఇప్పించండి. దమ్ము, ధైర్యం మొగ పుట్టుక పుడితే మీరు సినిమా యూనిట్ నుంచి. అల్లు అర్జున్ అప్పలంగా దొరికాడు. ఆసాంతం నాగేసినా గూడా మనకేం పట్టదు. తోసేది మొత్తం అల్లు అర్జున్ మీద తోసేయాలి. అదే ఇక్కడ జరిగితే మాత్రం పక్క పార్టీ మీద తోసేయాలి. తోసేయటం కామన్ ఇక్కడ. తోసేయటం అనేది కామన్ పవన్ కళ్యాణ్ దగ్గర. చేసేది ఏమీ లేదు. ఏమొచ్చినా పక్కనోడి మీద తోసి స్కూల్లో ఒకటో తరగతి పిల్లలు చేస్తారు కదా! మేడం ఈడే చేచాడని. అట్లుంటది పవన్ కళ్యాణ్ పరిస్థితి. అబ్బబ్బబ్బా! ఎంత ఘోరమయ్యా ఇది. ఇప్పించండి 2,00,00,000 ఇప్పించండి ఆంధ్రప్రదేశ్. మీరు పెంచారు కదా! మీరు ప్రీమియర్ షో‌లకి పర్మిషన్ ఇచ్చారు. బెనిఫిట్ షో‌లకి పర్మిషన్ ఇచ్చారు. టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మరి 2,00,00,000 మీరు కూడా ఇప్పించండి. లేదంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల హైకింగ్ ఆపేయండి. తెలంగాణలో ఆపేసారు కదా! ఈ అడ్డంకి పెట్టుకొని. ఏ కాడికి పక్కనోడి మీద తోసేయటమే నీ బతుకా పవన్ కళ్యాణ్? చాలా చాలా ఘోరంగా, చాలా చాలా చండాలంగా, చాలా చాలా అసహ్యంగా ఉంది ఇదైతే. వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద రోడ్లు బాగాలేవు కాబట్టే చనిపోయారని చెప్పటం. ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తున్నారో చూడండి ఒకసారి ఆ వీడియో. కొద్దిగా కూడా మనసు కరగలేదా? వెళ్లి పరామర్శించాలనిపించలేదా? రాజకీయ నాయకుడు హోదాలో సినిమా ప్రమోషన్‌కెళ్ళినటువంటి సెలబ్రిటీ హోదాలో. అసలు పవన్ కళ్యాణ్ చూస్తుంటేనే నా అభిమానిగా నేను చాలా చాలా తట్టుకోలేకపోతున్నానండి. ఫ్రస్ట్రేట్ అయిపోతున్నా. అసల ఈయన చేసే పనులకి, ఈయన మాట్లాడే మాటలకి ఎటువంటి సంబంధాలు ఉండట్లేదు. ఆయన రెచ్చగొట్టాడు. "వెళ్ళండి రేయ్ సైలెన్సర్ తీసేయండి. బండ్ల మీద ఆ మాత్రం చేయకపోతే ఎందుకు స్టంట్ స్కూల్స్ పెట్టండి." లేకపోతే వాళ్ళిద్దరూ హ్యాపీగా బ్రతికుండేవాళ్ళు. రెచ్చగొడతాం మానుకోండి ఫస్ట్ మీరు. పద్ధతిగా పెద్ద వ్యక్తిగా బిహేవ్ చేయండి. మీరు కూడా సిగ్గులేదురా! ఆడెవడో పిలిస్తే ఎళ్ళిపోతారా? మా ఏదేమైనప్పటికీ జరిగింది దుర్ఘటన. గతంలో నీతులు చెప్పినోడే ఇప్పుడు మూతులు నాకుతున్నాడు ఎవడెవడియో. ఈ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పడమే నా ఉద్దేశ్యం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్.